గుడ్ ఈవినింగ్ అండి. ఇవాళ మనం ఆవకాయ పెట్టుకోబోతున్నాము. సో ఈ ఆవకాయ పెట్టుకోవడానికి ప్రాసెస్ ఏంటో ఇప్పుడు మా అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ముందుగా మనము ఒక 25 కాయలు, అంటే ఒక పెద్ద సైజు కాయలు, ఈ మాత్రం సైజు, ఒక పెద్ద సైజు, మీడియం కంటే కొంచెం పెద్దగా ఉంటాయి అన్నమాట. ఆ కాయల్ని ఒక 25 కాయలు ఆవకాయ ముక్కలుగా కొట్టించుకుని వాటిని నీట్గా తుడుచుకుని ఆరబెట్టుకున్న తర్వాత మన ఆవకాయ కలుపుకుంటున్నాము. ఇప్పుడు కొలతలు ఏమిటో మా అమ్మగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిక్స్ చేసేసి కొంచెం నువ్వుల నూనె పోసి మిక్స్ చేసేసుకొని ఒక గిన్నెలో నూనె పోసి, ఈ గిన్నెలో కాస్త నూనె పోసి ఆ ముక్కలు ఇందులో డిప్ చేసుకొని దాంట్లో ముంచుకొని ఆ ముక్కలు వేసి గుండలో వేసి కలుపుకొని జాడీలో ఎత్తి పెట్టుకోవాలి. మొదలు జాడీలో కాస్త నూనె పోయాలి, అప్పుడు ముక్కలు వేయాలి. తర్వాత లాస్ట్కి మళ్ళీ పైన కాస్త నూనె పోసి మూత పెట్టి వాసన. ఇది ఆవగుండ, ఇదేమో కారము మనకు నచ్చిన కారం వేసుకోవాలి మన టేస్ట్ని బట్టి. ఇదేమో ఆడించిన నూనె అనమాట, నువ్వు పప్పు నూనె. ఇది ఆడించిన నువ్వు పప్పు నూనె, ఇది కూడా కొట్టించిన పప్పు. ఇప్పుడు మనం కారం పోసుకుంటున్నామండి. ఇప్పుడు అదే గ్లాస్ తోటి ఇందాక 6 గ్లాసులు కారం పోయాలి. ఇప్పుడు మనము కారం కూడా వేసుకున్నాము. ఇప్పుడు అందులో ఉప్పు వేస్తున్నాము. 1.5 గ్లాసు ఉప్పు వేయాలి. ఈ ఉప్పు సముద్రం ఉప్పు అంటారండి, మామూలుగా రిఫైన్డ్ ఉప్పు కాదనమాట. మామూలుగా మెత్తగా ఉండే లావుగా ఉండే పప్పు. ఇప్పుడు వాటిల్లో కొద్దిగా పసుపు వేస్తున్నాము. పసుపు సుపకరం కదా, అన్నిటికి ఫ్లేవర్ కూడా వస్తుంది. సో కొట్టించిన పసుపు అయితే చాలా మంచిది, అదే ప్రిఫర్ చేయాలి ఎవరైనా సరే. ఇప్పుడు ఆవకాయలో మెంతులు కూడా వేసుకుంటామండి. కొద్దిగా మెంతులు కూడా వేసుకోవాలి. 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు మెంతులు వేసుకోవాలి. వేసుకుంటే మంచిగా ఊరిన తర్వాత ఒక రకమైన ఫ్లేవర్ కూడా వస్తుంది దానికి. ఇప్పుడు అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ లోపల ఏం చేయాలంటే, ఈ నువ్వుపప్పు నూనె ఉంది కదా, దీన్ని కొంచెము ఒక గిన్నెలోకి తీసుకోవాలి. గిన్నె కూడా బాగా కడిగి తుడుచుకుని ఆరిన తర్వాతనే చేసుకోవాలండి. ఏమాత్రం తడి తగిలినా సరే ఆవకాయ నిల్వ ఉండదు. ఇది బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మళ్ళీ ముక్కలు వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం బాగా మిక్స్ చేసిన తర్వాత రెడీ అయ్యింది. దీన్ని గుండ అంటారు, లేకపోతే మసాలా అంటారు, లేదా మన ప్రాంతీయ భాషలో ఏదంటే అది. ఇది బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మెల్లిమెల్లిగా ఈ ఆవకాయ ముక్కల్ని తీసుకుని దాంట్లో వేస్తారన్నమాట, ఇప్పుడు మామిడికాయ ముక్కలు. ఇప్పుడు ముందుగా ఏం చేస్తామంటే, ఈ జాడీలో కొంచెం నూనె పోసుకోవాలి. ఇందాక చూపించిన నువ్వుపప్పు నూనె ఉంది కదా, అదే కొంచెం పోసుకోవాలి. ఇందులో పోసుకున్న తర్వాత మళ్ళీ ఇందులో కూడా కొంచెం పోసుకొని కొద్దిగా పోసుకుంటూ కలుపుకుంటూ
చిన్న పెసలు అలా నాలుగు మీద వేసుకుంటే ఉప్పు తగిలిందా లేదా చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో కూడా నూనె వేసుకున్నాం కదండి. ఇప్పుడు ఈ మామిడికాయ బద్దలు ఏవైతే మనం కొట్టించుకున్నామో వీటిని ముందుగా ఈ నువ్వు నూనెలో వేయాలి, కొంచెము నువ్వుపప్పు నూనెలో. అవి ఏం చేస్తారంటే ఇలా తీసుకొని నూనె ఓడిచేసి దీంట్లో అలాంటి కాజు వెనక పెట్టేసుకుంటాయా పర్వాలేదు, ఏం తగలలేదు. ఇలా మెల్లిమెల్లిగా నూనె అంతా కిందకి వచ్చుకొని అంటే కింద కారిపోవాలన్నమాట. అందులో నుంచి తీసుకొచ్చి ఇందులో వేసి ఇప్పుడు వీటిలన్నిటికి కూడా ఆ గుండా పట్టేలాగా చేసుకుని ప్రతి ముక్కకి ఇప్పుడు ఇలా తీసిన వాటిని ఇలా తీసుకుని ఇలా ముక్కలతో పాటు కొంచెం గుండా వచ్చిన తర్వాత దాన్ని తీసుకుని జాడీలో వేసుకుంటాం అనమాట. ఇలా జాడీలో వేసుకుంటారు అనమాట. ఇలా పెట్టుకున్న ముక్కల్ని ఇలా జాడీలో మనకి ఎన్ని వస్తాయో ముక్కలు నింపుకున్న తర్వాత జాడీకి పైన మూత పెట్టి వాసన పూలు పెట్టేసి వాసన కట్టేసిన తర్వాత ఒక 3 రోజుల పాటు దాన్ని కదపకుండా ఉంచుకుని మళ్ళీ 3వ రోజు దాన్ని తిరిగి తిప్పుకొని చూసుకుని అన్ని సరిపోయేలా చూసుకుని దాంట్లో మళ్ళీ నూనె పోసుకుంటూ ఉండాలి అవసరం బట్టి. చూసారు కదండి, ఇలాగా మొదటిగా మనం అన్ని కలుపుకొని చేసుకున్న తర్వాత ఇందులో పెట్టుకొని ముఖ్యంగా 3 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, కొలతలు కరెక్ట్గా ఉండాలి. 2, బాగా కలపాలి. ఇందులో బాగా కలుపుకుంటేనే అదంతా ఈక్వల్గా మిక్స్ అయితేనే వస్తుంది ఆ టేస్ట్, లేకపోతే ముక్కలుగా ఉండిపోతే అలాగే అయిపోతుంది. తర్వాత ఈ నూనె అనేది కరెక్ట్గా పోసుకొని మెల్లిమెల్లిగా చేసుకుంటూ ఉండాలి. ఇది చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి కొంచెం ఓపిక కూడా ఉండాలి. ఇవన్నీ పెట్టుకున్న తర్వాత 3 రోజుల పాటు ఆ జాడీలో అలాగే వదిలేయాలి. ఈ మొత్తం జాడీలో ఈ గుండతో పాటుగా మొత్తం అంతా వేసేసుకున్న తర్వాత పైన కూడా కొంచెం నూనె పోసుకొని 3 రోజుల పాటు అలా వదిలేసేయాలి. 3వ రోజు మళ్ళీ తిప్పుకొని కిందికి పైకి మొత్తం తిప్పుకొని ఒకసారి ఉప్పులు అవి సరిపోయా లేవా లేకపోతే ఉప్పు ఎక్కువైందా అవన్నీ చూసుకుని దానికి తగ్గట్టుగా మనం అడ్జస్ట్ చేసుకుని సరిపోతుంది. ఇదండి క్లుప్తంగా మనం ఆవకాయ పెట్టుకునే ప్రాసెస్.